పెద్దలందరికీ నమస్కారము. ఈరోజు ఆహ్, నో నోయింగ్ అవర్ కాన్స్టిట్యూషన్ తరపున మనకు చాలా ముఖ్యమైన ఆర్టికల్ 16 గురించి గౌరవ పెద్దలు దొండి లక్ష్మీనారాయణ గారు ఆర్టికల్ 16 ప్రకారము ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు మరియు దానికి కావాల్సిన విధి విధానాలు, దాంట్లో ఉన్న హక్కులు మనకు తెలియజేయడానికి ఈరోజు ఆహ్, గౌరవ వ్యక్తులు దొండి లక్ష్మీనారాయణ గారి విషయాలలో మనం తెలుసుకుందాం. థాంక్ యూ. ఓవర్ టు మిస్టర్ దొండి లక్ష్మీనారాయణ గారు. థ్యాంక్ యూ రమేష్ గారు. జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా సభ్యులకు నమస్కారాలండి. ఈరోజు ప్రధాన ప్రాథమిక హక్కైన ఆర్టికల్ 16 గురించి మనం చర్చిస్తున్నామండి. ఇది ఎంత కీలకమైన ఆర్టికల్ అంటే ఇది సామాజిక ఆర్థిక న్యాయాన్ని అందించే ప్రధానమైన కీలకమైన ఆర్టికల్. ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన ఉద్యోగ అవకాశాలు అందించే ప్రాథమిక హక్కు. భారత రాజ్యాంగం భారత ప్రజలకు అందిస్తున్న ఒక అమూల్యమైన ఆర్థిక సమానత్వాన్ని, సామాజిక సమానత్వాన్ని, రాజకీయ సమానత్వాన్ని అందించే ప్రధానమైన కీలకమైన ఆర్టికల్. ఈ ఆర్టికల్ గురించి ఇది అమలు పరిచే విధానం గురించి సంక్షిప్తంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనే ఆలోచన తోటి నేను మొదలవుతున్నానండి. మిత్రులారా, ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ ఉద్యోగ అవకాశాలు అందించే ప్రధానమైన ప్రాథమిక హక్కు. ప్రాథమిక హక్కు అంటేనే తప్పనిసరిగా అందించాల్సిన ముఖ్యమైన అంశాన్నే ప్రాథమిక హక్కు అని సూచిస్తారండి. అయితే దేశంలోని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగము అందించి పరిపాలన చేయాలి అనే అంశము ఆర్టికల్ 12 మరియు ఆర్టికల్ 36 ఆర్టికల్స్లో పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 12 ప్రాథమిక హక్కులు ప్రారంభించే ముందు 13 ఆర్టికల్ నుంచి 35 ఆర్టికల్స్ వరకు ప్రాథమిక హక్కులండి. ఈ 12వ ఆర్టికల్ సూచిస్తున్నది ఏమిటి అని అంటే, ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలకు కానీ ప్రాథమిక హక్కులు అందుతాయి. ప్రైవేట్ వ్యక్తులకు కానీ, ప్రైవేటు సంస్థలకు కానీ ప్రాథమిక హక్కులు అందవు అనేది ప్రాథమిక హక్కులు సూచించే ముందు ఆర్టికల్ 12వ ఆర్టికల్ సూచిస్తుంది. ఇది 1951లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అండి. ఇది ఆషామాషి కాదు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఈ ప్రాథమిక హక్కులు ప్రతి ఒక్కరికి అందించాలి అని అంటే, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం అందించి మాత్రమే పరిపాలన చేయాలి అనేది సూచిస్తున్న ప్రధానమైన ఆర్టికల్.
ఈ ఆర్టికల్ గురించి ఎవరు దాన్ని పరిశీలించడం లేదు, ఎవరు దీన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి అర్థం చేయించడం లేదు. అయితే 39వ ఆర్టికల్ ప్రాథమిక హక్కుల్లో ఉన్న 39వ ఆర్టికల్లో బి అనే సూత్రం ఇస్తున్న సూచన ఏంటిది అని అంటే, సమాజంలో ఉన్న సంపద దేశంలోని ప్రతి ఒక్కరికి సమానంగా వచ్చేలా పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అనేది సూచిస్తుంది. అయితే సమాజంలో ఉన్న సంపద ప్రజలందరికీ సమానంగా ఇప్పుడు ఉన్నారు పంపిణీ నాగరాజు గారు మ్యూట్ చేసుకోండి. పరమల నాగరాజు గారు. సారీ సార్. హలో సార్ కంటిన్యూ చేయనా? హలో. yes sir you can go ahead sir. ఓకే. అయితే దేశంలో ఉన్న ప్రజలందరికీ సమానంగా సమాజంలోని సంపద పంచడం ఎలా అనే సమస్య ప్రతి ఒక్కరికి ఆలోచింపజేస్తుంది. అయితే దీనికి రాజ్యాంగంలోనే 16వ ఆర్టికల్ ప్రతి ఒక్కరికి సమాన హక్కు వచ్చేలా పంచాలి అనే దానికి 16వ ఆర్టికల్ ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అందించడం ద్వారా సాధ్యమవుతుంది అనేది సూచించడం జరుగుతుంది. అది ఎలా? అయితే ఇవాళ భారతదేశంలో ఇంచుమించు 145 కోట్ల జనాభా ఉంది. ఒక కుటుంబానికి యావరేజ్లో 5 సభ్యులు అనుకుంటే ఇంచుమించు 35 కోట్ల కుటుంబాలు. 35 కోట్ల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రాజ్యాంగం సూచిస్తున్న ప్రకారంగా ప్రతి కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని అందించడం ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనేది. అది ఎలా? ఒక ఉద్యోగి ఇంచుమించు 60 సంవత్సరాలు లేదా 55 సంవత్సరాలు, అప్పటి పరిస్థితిని బట్టి రిటైర్మెంట్ వయస్సు నిర్ధారణ జరుగుతుంది. అయితే తను ఉద్యోగ కాలం లోపల కుటుంబంలోని సభ్యులందరికీ తను ఉద్యోగం చేస్తున్న దాని నుంచి వచ్చే రెమ్యునరేషన్ ద్వారా పిల్లల యొక్క అన్ని విద్య మిగతా కార్యక్రమాలన్నీ నిర్వహించి ప్రతి ఒక్కరికి వారి వారి అవసరాలు, హక్కులు తీర్చడం జరుగుతుంది. తను రిటైర్మెంట్ సమయం వరకు పిల్లల ఉద్యోగాలు సమాప్తమై పిల్లలకు జరగాల్సిన కార్యక్రమాలు, పెళ్లి,
ఇట్లాంటి విషయాలు అన్ని సమాప్తమై వారో కుటుంబంగా నిలబడడం జరుగుతుంది. ఇక రిటైర్మెంట్ వచ్చిన తర్వాత పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ ద్వారా ఆ ఉద్యోగి సహచరిణి వీరిద్దరూ ఆ పెన్షన్ ద్వారా తమ హక్కులు అవసరాలు తీర్చుకోవడం జరుగుతుంది. అప్పుడు పెన్షన్ తీసుకునే ప్రభుత్వ ఉద్యోగి చనిపోయిన తర్వాత ఆయన యొక్క భార్య అయిన ఆమెకు సగం పెన్షన్ రావడం జరుగుతుంది. ఆ సగం పెన్షన్ తోటి ఆమె జీవిత కాలము ఆమె అవసరాలన్నీ తీరడం జరుగుతుంది. అలా దేశంలోని 35 కోట్ల కుటుంబాలు సమాజంలోని సంపద సమానంగా పంపిణీ జరిగే అవకాశాలు ఏర్పడి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో సూచించిన ప్రకారంగా ఆర్థిక న్యాయం జరగడం ద్వారా సామాజిక న్యాయం జరుగుతుంది. ఆ తర్వాత రాజకీయ న్యాయం కూడా జరుగుతుంది. అంతటి కీలకమైన ఆర్టికల్ 16. ఈ 16 ఆర్టికల్ అమలు పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రజలు తెలుసుకొని ప్రభుత్వాలను అలర్ట్ చేస్తూ రాజ్యాంగం అమలుకు తమ వంతు కర్తవ్యాన్ని, ధర్మాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక అంశము మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. అయితే ఇది రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగడం ద్వారా ప్రతి ఒక్కరి యొక్క ప్రాథమిక హక్కులు అందడం జరుగుతుంది. ప్రాథమిక హక్కులు అందాలి అనంటే తప్పనిసరిగా సంక్షిప్తంగా ఉత్పత్తి, పంపిణీ విధానం ఏ పద్ధతిలో అమలు పరచాలి అని సూచించే ఆదేశిక సూత్రాలు అమలు జరగడం ద్వారా మాత్రమే రాజ్యాంగంలో పొందుపరిచిన దాదాపు 19 రకాల ప్రాథమిక హక్కులు భారతదేశంలోని ప్రతి పౌరునికి అందే అవకాశాలు ఉంటాయి. ప్రాథమిక హక్కులు అందాలి అని అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ తప్పకుండా ఆ ఆర్టికల్స్ అన్ని క్రమశిక్షణగా ఒక సైంటిఫిక్ పద్ధతి లోపల అన్ని ఆర్టికల్స్ అమలు జరగాల్సిందే. ఏ ఒక్క ఆర్టికల్ అమలు జరగకున్నా తప్పకుండా సమాజం లోపల ఏదో ఒక నష్టం జరిగి అరాచకం ప్రబలే అవకాశం ఉంది. ఇంత కీలకమైన అంశము ప్రతిసారి ప్రజలకు తెలపాల్సిన బాధ్యత, అవసరము ప్రభుత్వానిది, మేధావులది, విద్యార్థులది, ఉపాధ్యాయులది.
కాబట్టి ఇవాళ రాజ్యాంగం గురించి చాలా తేలికగా అది మనకు అవసరమే లేదు అనే పద్ధతి లోపల ప్రతి ఒక్కరూ అచేతనంగా రాజ్యాంగాన్ని చులకన చేస్తూ, లేకపోతే దాన్ని అసలు ఆలోచించే అవకాశమే లేకుండా చేస్తున్నారు. ఈ ప్రకారంగా దీనికి కారణాలు కూడా అంతర్జాతీయ కారణాలేంటిది, జాతీయ కారణాలేంటి అనే దాన్ని కూడా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అంతర్జాతీయ కారణాల్లో ప్రధాన కారణము WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అగ్రిమెంట్ అనేది ఒకటి ఉందండి. 1951లోనే గ్యాట్ రూపంలో అగ్రిమెంట్ జరగడం జరిగింది. ఆ తర్వాత 1994లో అప్పుడు గ్యాట్ రూపంలో చేసిన ఒప్పందాలు అవి అవుట్డేటెడ్ అయిపోయినాయి. కాబట్టి ఇంకా కొత్తగా మనము రూల్స్ రాసుకొని అది అందరూ ఒప్పుకొని దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి డంకెల్ అనే వ్యక్తిని అపాయింట్ చేసి ప్రపంచంలోని 185 దేశాల్లో ముఖ్యమైన నాయకులందరితోని సంప్రదించి 2000 పద్ధతులు రచించడం జరిగింది. అందులో ప్రధానంగా భారతదేశంలో అమలైతున్న వ్యవసాయ రంగం లోపల, ఆ తర్వాత ముఖ్యంగా 5 అగ్రిమెంట్స్ ఇవాళ మనకు శరాఘాతంగా మారింది. దాంట్లో ఉన్న ముఖ్యమైన అంశం ఏంది అని అంటే సబ్సిడీలు, అన్ని రకాల సబ్సిడీలు తొలగించాలి. ఫర్టిలైజర్స్ మీద కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ మీద కావచ్చు, లేకపోతే పెట్రోల్ మీద కావచ్చు, ఆహార ధాన్యాల మీద కావచ్చు, సబ్సిడీలన్నీ తొలగించాలి అనేది ప్రధానమైన ఒక శరాఘాతమైన ఒప్పందం. అట్లా సేవా రంగాల్లో కూడా పాశ్చాత్య దేశాల సేవా రంగాలను కూడా ఆహ్వానించి వారి యొక్క సేవలు కూడా తీసుకోవాలి అని చెప్పి, అది అన్ని రకాల హాస్పిటల్స్ కావచ్చు, లేదా LIC అట్లాంటి కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ఇట్లాంటి అన్ని రకాల సేవా రంగాలు కూడా ప్రవేశించి, వ్యాపార రంగాలు, సేవా రంగాలు ప్రవేశించడం వల్ల ఇక్కడి ఉద్యోగులు కానీ, నిరుద్యోగులకు కానీ, ఇక్కడ యువకులకు కానీ, ఇక్కడ వ్యాపారస్తులకు కానీ అనేక ఇబ్బందులు రావడం జరుగుతుంది. నిరుద్యోగం రోజు రోజు పెరగడం జరుగుతుంది. అయితే ఇది అంతర్జాతీయంగా WTO ప్రతి దేశం మీద ఒత్తిడి చేసి ప్రైవేటీకరణ చేయాలి, ప్రజలకు ఎట్లాంటి సబ్సిడీలు ఇవ్వకూడదు. అయితే ఇక్కడ రాజకీయ నాయకుల నిస్సహాయత ఒకటి ఉందండి. వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఏమిటి అని అంటే ఎన్నికల్లో నిలబడ్డప్పుడు అన్ని రకాల
హామీలు ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు వాళ్ళు మాట తప్పిండ్రు, లేకపోతే ఫ్రాడ్ చేసిండ్రు, ఏదో ఒక తప్పిదం చేసిండ్రు కాబట్టి ఇయ్యలేకపోయిండ్రు. కాబట్టి మమ్మల్ని గెలిపియండి, మేము ఇవన్నీ మేము చేస్తాము అనేది అనేక రకాల హామీలు ఇచ్చిన తర్వాత సీటు మీద కూర్చున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ నుంచి ఇటు క్యాపిటలిస్టుల నుంచి లోకల్గా అయితే, ఇంటర్నేషనల్గా అయితే WTO, నాటో కూటమి, ఆ తర్వాత అమెరికన్ ఇంపీరియలిజం, వీటి ద్వారా ఒత్తిడి రావడము. ఈ ఒత్తిడి మేం చేస్తున్నట్టు ప్రజలకు మీరు తెలుపకూడదు అనేది ఇది ఒక దౌర్భాగ్యమైన అంశం అండి. మీరు బదనామైనా పర్వాలేదు, మీరు అధికారం కోల్పోయినా ఒక 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మీరు ప్రతిపక్షంలో ఉంటే మీ అవసరాలన్నీ తీర్చడానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తాము అనే రకంగా ఒత్తిడి తీసుకురావడం. ఈ ఒత్తిడి వల్ల పాపం రాజకీయ నాయకులు నిస్సహాయంగా ఇటు పబ్లిక్ ఈ అంతర్జాతీయంగా జాతీయంగా ఈ యొక్క ఒత్తిళ్ల వల్ల మేము చేయలేకపోతున్నాము, మీ యొక్క సహకారం మాకు అవసరము, ఈ సహకారం మాకు కావాలి అని డిక్లేర్ చేసే పరిస్థితి లేకుండా పోవడానికి ఇదొక కారణము. అయితే ఇన్ని రకాల ఒత్తిళ్ల నుంచి ఇదవుతున్నది అని అంటే ఇక్కడ ఈ విషయాలన్నీ ప్రజలకు తెలిసినప్పుడు ప్రజలు రాజకీయ నాయకులకు మేము మీ వెనకాల మీ అండగా ఉన్నాము, మీకు ఏ బాధైనా మాతోని షేర్ చేయండి, మేము మీ వెనకాల ఉన్నాము అనే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఈ విషయాలన్నీ తెలిసినప్పుడు మాత్రమే. అయితే ఇవి చాలా నిగూఢంగా అమలు జరుగుతున్నాయండి. కాబట్టి ఇవాళ పరిస్థితి మనం చూస్తున్నాం. రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు అమలు జరగడం లేదు, ఆదేశిక సూత్రాలు అమలు జరగడం లేదు. మొదటి నుంచే అవి ఆదేశాలు మాత్రమే, అవి అమలు చేస్తే చేయవచ్చు, చేయకపోతే చేయకపోవచ్చు. కారణము 37 ఆర్టికల్ ఉంది కదా. ఒకవేళ నిజంగానే అది ప్రాథమిక హక్కుల టైపుగా తప్పనిసరిగా అమలు పరిచే అంశమే అయినట్టుంటే 37 ఆర్టికల్ ఎందుకు పొందుపరిచిండ్రు? కోర్టులకు అమలు పరచండి అని చెప్పి హక్కు ఎందుకు లేకుండా చేసిండ్రు అనే వాదం తీసుకొస్తూ ఇక్కడ ప్రజలను గందరగోళం చేస్తున్నారు. అసలు ఈ విషయాలు ఎక్కడ చర్చలోకే రావడం లేదు. అది మేధావుల్లో కావచ్చు, రాజకీయ నాయకుల్లో కావచ్చు, రాజకీయ పండితుల్లో కూడా, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్స్లో కూడా చర్చకు రావడం లేదు. కాబట్టి ఆర్టికల్ 16 ఎంత కీలకమైంది అనంటే ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అందించాలి అనంటే సామ్యవాద ఆర్థిక విధానం అమలు చేయడం ద్వారానే సాధ్యమవుతుంది. కానీ రాజ్యాంగంలో పొందుపరిచిన
ఆదేశిక సూత్రాల లోపల పొందుపరిచిన ఆర్థిక విధానం సామ్యవాద ఆర్థిక విధానం అయితే ఇప్పుడు దానికి భిన్నమైంది. అసలు రాజ్యాంగానికి అసలు ఈ ఆర్థిక విధానానికి సంబంధమే లేని ఆర్థిక విధానం, పెట్టుబడిదారి ఆర్థిక విధానం అమలవుతుంది. ఈ పెట్టుబడిదారి ఆర్థిక విధానపు సూత్రం ఏమిటి అని అంటే లాభం కోసమే ఉత్పత్తి, లాభం కోసమే పంపిణీ. సమాజం గురించి కానీ, ప్రజలకు సంఖ్య గురించి కానీ, ప్రజల అవసరాల గురించి కానీ క్యాలిక్యులేటెడ్గా ఉత్పత్తి జరిగే అవసరం లేదు. ఏ వస్తువు ఎక్కువ చలామణి అవుతుంది, ఏ వస్తువు తక్కువ సమయం లోపల సేల్స్ అవుతుంది, తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితోని ఏ వస్తువు ఉత్పత్తి అవుతుంది అనే దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని 10 మంది ఎంప్లాయీస్ అవసరం ఉంటే లాభం కోసం 4-5 ఎంప్లాయీస్ తోనే పనిచేయిస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ నిరుద్యోగ సమస్య పెరుగుతున్నది. ఆ తర్వాత అధిక ధరలు, అన్యాయాలు, అక్రమాలు, గందరగోళాలు ఇవి జరగడానికి ప్రధాన కారణం అవుతుంది. కాబట్టి మిత్రులారా, మీరు యువకులు ఈ రాజ్యాంగంలో ఉన్న ఈ కీలక అంశాలని లోతుగా స్టడీ చేసి యువకులకు అర్థం చేయించి అమలు జరిగేలా ప్రయత్నం చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అయితే ఇంకొక అంశం ఏమిటి అని అంటే, ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న రాజ్యాంగం ఏది ప్రతులు, పుస్తకాలు, అది విశదీకరించి విపులంగా అర్థమయ్యేలా ఏ బుక్ మార్కెట్లో కనపడట్లేదు. ప్రతి ఆర్టికల్ షార్ట్గా రాయడం జరిగింది. కాబట్టి దాన్ని లోతుగా చర్చించి, విశ్లేషించి దాని అమలు పద్ధతులను గ్రహించి ప్రతి యువకునికి తెలిసేలా చేయాల్సిన బాధ్యత తెలిసిన వారి భుజస్కంధాల మీద ఉంది. అందుకోసమే నా వంతు కర్తవ్యంగా నేను ప్రజల జీవితావసరాలను తీర్చే నంబర్ 1 ఆర్టికల్ నుంచి నంబర్ 51 ఆర్టికల్స్ వరకు ఒక్కొక్క ఆర్టికల్ని నేను నా లెవెల్ ఆఫ్ బెస్ట్ విశ్లేషించే ప్రయత్నం చేశాను. ఈ ఆర్టికల్ చెప్పుతున్నదేంది, అది అమలవుతుందా, అవ్వట్లేదా, అవ్వడం లేదు, కారణం ఏంటిది, కారణం ఇది, మరి దానికి ఏం జరగాలి, ఇగో ఇది జరగాలి, దానికి ప్రజలుగా నేనేమి చెయ్యాలి, ఇది చెయ్యాలి అనే అంశాన్ని ఎంత వీలైతే అంత తక్కువ పదాలతోటి కొంత సరళంగా అర్థమయ్యే పద్ధతిలో నేను ప్రయత్నం చేశాను. దయచేసి మార్కెట్లో లభిస్తున్న రాజ్యాంగ ప్రతిని, ఆ తర్వాత నేను రచించిన రాజ్యాంగం, భారత రాజ్యాంగం ఒక విశ్లేషణ అనే చిన్న ప్రతి 55-60 పేజీలతోటి నేను దాన్ని రచించడం జరిగింది. దాన్ని 1-2 సార్లు చదివి డిస్కస్ చేయడం ద్వారా దాన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఎలా ప్రజలకు ఇంకా
తక్కువ సమయం లోపల ఎక్కువ అర్థమై వాళ్ళు కార్యోన్ముఖులయ్యేలా ఎలా చేయాలి? ప్రతి అంశము శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగ పరిధి లోపల, రాజ్యాంగ ఫ్రేమ్ లోపల జరిగేలా ప్రతి ఒక్కరికి మానసిక సంసిద్ధతను మనము క్రమశిక్షణగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అనేది నా భావం. అయితే ఇప్పుడు ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగండి. ఈ ప్రశ్నోత్తరాల సమయం తీసుకుందాం. ఇంకా వివరాలు కావాలంటే మీరు బుక్ చదవడం ద్వారా ఇంకేమన్నా డౌట్లు ఉంటే టెలిఫోనిక్ కన్వర్సేషన్ ద్వారా ఏదైనా డిస్కస్ చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో డిస్కస్ చేయవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. Now you can ask the questions to Mr. Dondi Lakshman. లక్ష్మీనారాయణ గారు, నాకు ఒక క్వశ్చన్ ఉంది. చెప్పండి సార్. ఇప్పుడు ఆర్టికల్ 16 క్లుప్తంగా చెప్పాలంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అండర్ ద స్టేట్, అంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అండర్ ద స్టేట్. అయితే ఇక్కడ ఇప్పుడు ఏదైతే అవకాశాలు ఉన్నాయో ఆడ ఈక్వల్ గా ఇవ్వమని చెప్తుంది. అంతేగాని మరి ఇట్లా అందరికీ, ఇప్పుడు దేశంలో ఉన్న అందరికీ ఉపాధి కల్పించాలి అని మన రాజ్యాంగం ఏమైనా చెప్తుందా? మరి ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సమానంగా అందించాలి, అది ప్రాథమిక హక్కు అండి. అది తప్పనిసరిగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంది. అయితే ఇది అందించకపోతే ఇంకా పరిపాలనకు అర్థమేమిటి? ప్రభుత్వానికి అర్థమేమిటి? ఈ ప్రభుత్వం దేనికి? ఇప్పుడు కుటుంబం లోపల కుటుంబ పెద్ద మరి పిల్లల యొక్క అవసరాలు తీర్చాలి కదా. అందరి అవసరాలు ఎట్లా తీరుస్తాడు అనడం ఎట్లా ఉంటుందో, మరి అందరికీ మరి ఉపాధి, ఆ తర్వాత ఉద్యోగం ఎట్లా అందిస్తారు గవర్నమెంటు అనేది మరి రాజ్యాంగం రాసుకున్నామంటే. అంతకు ముందు 1950 కంటే ముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిండ్రు. అప్పుడు రాజ్యాంగం లేదు, బ్రిటిష్ రాణియే రాజ్యాంగము. అంతకుముందు రాజరిక వ్యవస్థ, రాజే రాజ్యాంగం. అనేక ఇప్పుడు ప్రైవేటు వాళ్ళ చేతి లోపల ప్రజల యొక్క ప్రాణాలు, ప్రజల యొక్క హక్కులు వాళ్ళ యొక్క చేతిలో ఉన్నాయి కాబట్టి అనేక రకాలుగా అనేక సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యము అనే ఒక పేరు మీద రాజ్యాంగం రాసుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగం లౌకికంగా, ఆ తర్వాత ప్రజాస్వామికంగా, మరి ఎట్లాంటి ఉత్పత్తి ప్రజలందరి కోసం క్యాలిక్యులేటెడ్గా ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమాజ సంపదను జాతీయం చేసి ప్రభుత్వ నాయకత్వంలోనే ప్రజల యొక్క ఉత్పత్తులు పంపిణీ జరిపే విధానం. అది వ్యవసాయ రంగం కావచ్చు, లేదా పరిశ్రమల రంగం కావచ్చు. లక్ష్మీనారాయణ గారు, ఒక చిన్న, సారీ టు ఇంటరప్ట్ హియర్, ఇక్కడ చెప్పండి. ఈ ఆర్టికల్ ను మన దేశంలో ఇటు కోర్టులు కానీ మేధావులు కానీ ఇంటర్ప్రిటేషన్ ఎలా చేస్తున్నారు అనేది ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఇక్కడ అంటే నాకు తెలిసినంత మట్టుకు ప్రభుత్వ
లో ఉన్నటువంటి ఏవైతే కొన్ని ఉద్యోగాలు ఉన్నాయో వాటిల్లో ఈక్వల్ ఆపర్చునిటీ ఉన్నది అనేది ఒక అర్థమవుతుంది. ఉమ్, ప్రభుత్వములో అది స్టేట్ కానీ సెంట్రల్ కానీ ప్రభుత్వ పరిధిలో ఏమైనా ఉద్యోగాలు ఉంటే అందులో ఈక్వల్గా ఆపర్చునిటీ క్రియేట్ చేయండి వితౌట్ డిస్క్రిమినేషన్ అనేది ఒక ఇంటర్ప్రిటేషన్. ఉమ్, ఇంకొక ఇంటర్ప్రిటేషన్ మీ ద్వారా మేము తెలుసుకున్నది ఏంటంటే ఉమ్, దేశంలో ఈ సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలనేది మీరు చెప్తున్నారు ఉమ్, కదా. ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ ఈక్వల్ ఆ. ఆపర్చునిటీ వేరు, అవకాశాలు కల్పించడం. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అయితే ఇక్కడ నేను ఒక ఆ. ఆర్టికల్లో నేను ఏం చదువుతున్నా అంటే ఆ, ఒక ఆర్టికల్లో ఇక్కడ నాకు ఒక ఆర్టికల్ ఏం కనబడ్డదంటే ఉమ్, ద గోల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఉమ్, ఈజ్ టు అప్హోల్డ్ ది ఫండమెంటల్ రైట్ టు ఈక్వాలిటీ, ఉమ్, క్రియేట్ ఎ ఫేర్ అండ్ జస్ట్ సొసైటీ ఉమ్, అండ్ ఎన్ష్యూర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఉమ్, అంటే మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఒక్క లైన్ తోని ఆర్టికల్ 16 రాసిండ్రు, అది కన్ఫ్యూజన్ రేజ్ చేసింది ఉమ్, కదా. అవును, ఇక మీరు అవును, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోండి, మనం అవును. బాధ్యత నుంచి మనం వైదొలగండి అని ఉమ్, అనుకోవాలా? ఒక అదే కన్ఫ్యూజన్ అంటే ఇప్పుడు ఒక గొప్ప వాళ్ళు ఏం చేస్తారు, ఒక స్టేట్మెంట్ ఇస్తే దట్ హ్యాస్ సో మచ్ మీనింగ్, రైట్? ఉమ్, అది ఎంతో ఇండెప్త్ ఉంటుంది. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ కూడా ఒక స్టేట్మెంట్లు ఇచ్చారు అంతే తప్ప దాన్ని ఉమ్, మన వాళ్ళు ఏంటంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి అవకాశాలు కల్పించవలసినటువంటి బాధ్యత నుంచి తప్పించుకొని ముందుకు పోతున్నారు అనేది మనం అనుకోవాలా? దీన్ని ఎట్లా ఉమ్. మనము తీసుకోవాలి? ఆ. ఆర్టికల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఓకే, ఓకే. కెన్ ఐ ప్రొసీడ్? యా ప్లీజ్. అయితే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే ఇది రాజ్యాంగం అండి. రాజ్యము అంటే ప్రజలను పరిపాలించడం. ప్రజలను పరిపాలించడము అని అంటే వాళ్ళ మీద సవారీ చేసి వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళ నుంచి పన్నులు తీసుకొని వాళ్ళ మీద సవారీ చేస్తూ మేము ఎంజాయ్ చేస్తూ వాళ్ళకేదో రోడ్లో గీడ్లో 4 అంశాలు వేసి 4 బిల్డింగ్లు కట్టించేసి ఇక వాళ్ళను పన్నుల రూపం లోపల లక్షల కోట్ల రూపాయలు పిండి పరిపాలన చేయడము అనేది ఇది రాజరిక పద్ధతి. అయితే ఇది ప్రైవేటు పద్ధతి. అయితే ఇక్కడ రాజ్యాంగంలో సూచిస్తున్నది ఏంది? ప్రజాస్వామ్యము. ప్రజాస్వామ్యము అనంటే ప్రజలందరూ ఉత్పత్తిలో పాలు పంచుకొని, పంపిణీలో పాలు పంచుకొని అందరి అవసరాలు అన్యోన్యంగా సోదర భావంతో సౌభాతృత్వంతో కలిసిమెలిసి అందరి అవసరాలు తీర్చుకోవడమే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యము అనేది అన్ని స్వామ్యాలు, ఫ్యూడలిజం పోయింది, ఆ తర్వాత ఇది వలస వచ్చిన బ్రిటిష్ సామ్రాజ్యవాదం పోయింది, ఆ తర్వాత ప్రజాస్వామ్యం అనే పేరుతోటి రాజ్యాంగ రచన చేసుకొని ఇటు ఉత్పత్తి పంపిణీకి సంబంధించిన అంశాలు 36 to 51లో పొందుపరచడం జరిగింది. ఏ హక్కులు ఎట్లాంటివి కావాలి, ఎట్లాంటివి అందియాలి అని చెప్పి ప్రాథమిక హక్కులు 13 ఆర్టికల్ నుంచి 36 ఆర్టికల్ వరకు 35 ఆర్టికల్ వరకు రాయడం జరిగింది. మరి ఇది ఎవరిష్టం వచ్చినట్టు అర్థాలు ప్రజల అవసరాలు తీర్చే క్రమం లోపల సలహాలు ఇచ్చి ప్రతి ఒక్కరి అవసరం తీరేలా అది అమలు జరగాలి. కానీ కొంతమంది అధికారంలోకి వచ్చిన వాళ్ళు కావచ్చు, బలవంతులు కావచ్చు, లేదా అన్ని ప్రైవేట్గానే ఉంచుకొని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు
నా హక్కులు ఎలా తీర్తాయండి? ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు, నేను ఉద్యోగానికి పోయినప్పుడు అనేక ఇన్స్ట్రక్షన్స్ పెట్టి నా హక్కులన్నీ హరించి వేసి ఆ ప్రైవేట్ వ్యక్తి వాని అవసరాలు తీర్చుకొని నా హక్కులన్నీ కాలరాస్తాడు. అది జరుగుతున్నది ఇప్పుడు. అది ప్రజాస్వామ్యం కాదు అనేది రాజ్యాంగంలో పొందుపరిచిన అంశము. ప్రజలకు ఉపయోగపడాలి ప్రతి అంశము. ప్రజల యొక్క హక్కులు కాలరాయడం కానీ, ప్రజల ప్రాణాలు హరించడానికి కానీ, ప్రజలకు బాధ పెట్టడం కానీ, ప్రజల యొక్క ఏ హక్కు తీరకుండా ఉండడమా? మరి ఇంకా మనం మేధావులుగా, ప్రజాస్వామికవాదులుగా, మరి మానవతా దృక్పథంతో ఆలోచిస్తే ఏ ఆలోచన వస్తుంది? ఇదే ఆలోచన వస్తుంది. దాంట్లో రాసింది ఉంది. ఇప్పుడు మీకు మీరు అనుకోవడం, నాకు నేను అనుకోవడం కంటే పీఠికలోనే సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రము. దీన్ని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఎట్లా అన్వయించుకుంటారు? ఇది ప్రజలకు, ప్రజల అవసరాలకు, ప్రజల ప్రతి ఒక్క అవసరం తీరాలి. ఆ అవసరం తీరాలి అని అంటే ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం ద్వారానే తీరుతుంది. అయితే మరి ప్రభుత్వ ఉద్యోగం ప్రతి ఒక్క కుటుంబానికి ఎలా ఇవ్వగలరు? ఇలా కేవలము 1.5% మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. దాంట్లో మెజార్టీగా బ్యూరోక్రసీ, ఆ తర్వాత కొన్ని సేవా రంగాలు. మరి మిగతా వాళ్ళందరూ రాజరిక వ్యవస్థలో ఎవళ్ళ బతుకులు వాళ్ళు కూలి చేసేటోడు కూలి చేసుకుంటున్నాడు, ప్రైవేట్గా ఏదో తయారు చేసుకునేటోడు తయారు చేసుకుంటున్నాడు, అమ్ముకునేటోడు అమ్ముకుంటున్నాడు. ఇక్కడ బతకలేనోడు బయటికి వెళ్ళిపోయి వారిని కుటుంబం దూరం చేసుకొని ఎక్కడనో వేరే రాష్ట్రాలకో వేరే దేశాలకో పోయి వాడు కష్టపడి సంపద సృష్టిస్తే ఇక్కడ రాజకీయ నాయకులు పన్నుల రూపం లోపల, ఆ తర్వాత ఉత్పత్తిదారులు, ప్రైవేట్ ఉత్పత్తిదారులు అనేక రెట్ల, వేల రెట్ల లాభాలు కలుపుకొని నేను కష్టం చేసి సంపాదించిన సంపద నా పిల్లలకు, నా ఇంటి వాళ్ళకు అందకుండా వాళ్ళు అనేక రకాలుగా తీసుకొని లక్షల కోట్లు వాళ్ళు కూడబెడుతున్నారు. ఇది న్యాయమా? ఇది రాజ్యాంగం సూచించిందా? ప్రాథమిక హక్కులు సూచించినాయా? లేకపోతే ఆదేశిక సూత్రాలు సూచించినాయా? ఆదేశిక సూత్రాలను ఈ యొక్క అలవాటు పడిన వాళ్ళు అది ఆదేశమే, అమలు చేస్తే చేయొచ్చు, చేయకపోతే చేయకూడదు, వాళ్ళ ఇష్టము. మరి ఇష్టమైన తర్వాత ఇక రాజ్యాంగం రాసుకోవడం ఏంటిది? ఆ రాజరిక వ్యవస్థనే ఉండొచ్చు కదా. ఆ రాజరిక వ్యవస్థ పోయి ఇది రావడం ఏమవసరం? అప్పుడు ఒకే రాజు అయితే ఇప్పుడు పెట్టుబడి ఎవరెవరి దగ్గర ఉన్నారో ఆ పెట్టుబడిదారులందరూ రాజులే. అనేక రాజుల వ్యవస్థనా ఇది? అట్లా అనుకోవాలా? ఇదండి నా సమాధానం. యా, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. నాది ఇంకొక ప్రశ్న. చెప్పండి. రీసెంట్గా వరల్డ్ లేబర్ ఆర్గనైజేషన్ మన దేశంలో ఉన్నటువంటి ఒక నిరుద్యోగత, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ గురించి ఒక అంశం విడుదల చేసింది. అందులో ఒక అంశాన్ని చెప్తాను. 85.3% అన్ఎంప్లాయ్మెంట్ అమాంగ్ ద ఎడ్యుకేటెడ్ యూత్. అంటే చదువుకున్న వాళ్ళలో 10th అండ్ ఆ పైన చదువుకున్న వాళ్ళలో నిరుద్యోగత 85.3% ఉందని చెప్తున్నారు. ఇది
మనోళ్ళు చెప్పడం లేదు. మనోళ్ళు ఎన్నడూ గణాంకాలు విడుదల చేయరు. ఇది ఒక వరల్డ్ లేబర్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది. అది ఒక అథెంటిక్ ఆర్గనైజేషన్గా మనం భావించవచ్చు. వాళ్ళు మన దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య మీద చేశారు. అయితే ఇది బ్రిటిష్ కాలంలో కూడా లేనంతగా ఇది స్వతంత్రం నుంచి ఇప్పటి వరకు ఏ పీరియడ్లో కూడా ఇంత నిరుద్యోగత లేదు అనేది వాళ్ళు చెప్పిండ్రు అన్నట్టు. అంటే హై అలార్మింగ్ రేట్లో నిరుద్యోగత మన దేశంలో పర్టికులర్గా చదువుకొని వాళ్ళకు అర్హత ఉండి కూడా నిరుపయోగంగా ఆ శక్తి ఉండిపోయింది అనేది అంతర్జాతీయ సంస్థ చెప్పింది. దీన్ని మనము మరి ఈ 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరి ఇంతగా రావడము, మనం రాజ్యాంగమేమో అందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలి, అందరూ ఉత్పత్తి పంపిణీలో భాగస్వామ్యం కావాలని మీరు చెప్తున్నారు కదా. మరి ఇలా రోజు రోజుకు సంవత్సరానికి మనము రాజ్యాంగంలో సూచించినటువంటి సమాజం దిశగా కాకుండా ఇంకొక సమాజం దిశగా, అంటే వివక్షలు, ఇన్ఈక్వాలిటీస్ ఇటువంటి దిశగా ఈ సమాజం పోతున్నది. మరి దీనికి మరి కారణాలు ఏమై ఉండొచ్చు? దీనికి మరి పరిష్కార మార్గాలు ఏంటి మీ ఉద్దేశంలో? కారణము ఒకటేనండి. రాజ్యాంగాన్ని మొదటి నుంచే దాన్ని పక్కకు దోచేసి 1935 వరకు బ్రిటిష్ వాళ్ళు తయారు చేసుకున్న శాసనాలతోటి ఇప్పటిదాకా పరిపాలన చేయడము. 35 ఆర్టికల్ లోపల క్లియర్గా రాసినది, ప్రాథమిక హక్కులు ఉల్లంఘింపబడితే వాటిని శిక్ష ఖరారు చేసే హక్కును పార్లమెంటుకు అందించింది. మీరు దాన్ని అమలు జరగకపోతే దాన్ని అమలు జరిపేలా మీరు స్ట్రిక్ట్గా దానికి శిక్షలు ఖరారు చేసి ఇది చేయండి. పినల్ కోడ్స్, ప్రొసీజర్ కోడ్స్ తయారు చేసి మీరు ఈ రాజ్యాంగబద్ధంగా పరిపాలించండి అనే అంశము ఆర్టికల్ 35. ఇవి ఏవి కూడా అమలు జరగడం కాదు కదా, దాన్ని ఊసే లేకుండా అసలు రాజ్యాంగమే ఎవరు ఆలోచించకుండా చేయడానికి అనేక కుట్రలు మొదటి నుంచే జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయకపోవడం ఒకటే కారణం, మరో కారణం లేదుగాక లేదు. ఇంకా ఏ కారణం ఉన్నదని చెప్తారు చెప్పండి? రాజరిక వ్యవస్థ కాదు, బ్రిటిష్ వాళ్ళు పోయినరు, రాజ్యాంగ రచన చేసుకున్నాము. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు రాజ్యాంగం మీదనే ప్రమాణం చేసి భయభ్రాంతులకు తావియకుండా నేను నిజాయితీగా, నేను రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తా అని ప్రమాణం చేస్తున్నాడు. రాజ్యాంగాన్ని అసలు ఆయన చదివింది లేదు, దాంట్లో ఏమున్నది లేదు. గత పెద్దలు ఏం చేసిండ్రో నేను కూడా గదే చేస్తా అనే చందంగానే పోతున్నది. ఒకటైతే ఇంకొకటి, ప్రజలు డబ్బులు తీసుకొని లేదా మాదక ద్రవ్యాలు లేదా మత్తు పానీయాలు ఇంకేదో సేవించి ఓట్లేస్తున్నారు. కాబట్టి అడిగే హక్కు ఎట్లుంటది? ఇది మేధావులు ప్రచారం చేస్తున్న ఒక దుర్మార్గపు ప్రచారం అండి. అయితే ఇక్కడ నువ్వు డబ్బులు ఇస్తున్నావు కావచ్చు, నువ్వు తాగబోయిస్తున్నావు కావచ్చు, ఇంకేదో రకంగా నువ్వు ఓట్లు వేయించుకుంటున్నావు కావచ్చు. దాని అర్థము నేను మీకు డబ్బులు ఇచ్చిన కాబట్టి మీరు నాకు ఓటేసిండ్రు, కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తా అని ప్రమాణం చేయాలి. కానీ అట్లా చేయకుండా పక్క వాళ్ళ మేధావులతోని, జయప్రకాష్ నారాయణ అట్లాంటి రిటైర్డ్ ఐఏఎస్ అట్లాంటి పెద్దలతోటి ప్రచారం ఒకవైపు చేయిస్తారు. ఆ తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ప్రతి నెల
లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ ప్రజలను అన్యాయం చేస్తున్నారే. ఇది ఎక్కడ న్యాయం? నేను డబ్బులు తీసుకున్నా కాబట్టి రాజ్యాంగబద్ధంగా పనిచేయాలన్నట్ట అది చెప్పు. మరి నువ్వు చెప్పకుండా పక్క వాళ్ళతోటి నువ్వు ప్రచారం చేయించడం ఏంటి? నువ్వు రాజ్యాంగం గురించి ప్రజలకు తెలుపవు, నువ్వు తెలుసుకోవు, రాజ్యాంగబద్ధంగా పరిపాలించే ప్రయత్నము చేయవు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత రాజ సంస్థానాలు ఇండియన్ యూనియన్లో కలిపినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న భూములు ఇవన్నీ కూడా అలాగే ఉండిపోయినాయి. దాన్ని క్రమ పద్ధతిలో మరి జాతీయకరణ చేయలేదు, ఆ తర్వాత ప్రజలకు అందించలేదు. అట్లా భూములన్నీ అన్యాక్రాంతం అవ్వడము, ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడము, ఇది జరుగుతున్న దాన్ని మేధావులుగా మనము కూడా ఆలోచన లేకపోవడానికి కారణము అవగాహన లేకపోవడం ఒకటి. రెండోది, నేను బతకడానికి నేను 24 గంటల్లో మెజారిటీ గంటలను నేను వెచ్చించిన నా కుటుంబాన్ని పోషించుకునే స్తోమత లేకపోవడం. ఎందుకు? అనేక రూపాల లోపల, పన్నుల రూపాలు కావచ్చు, లాభాల రూపాలు కావచ్చు, కల్తీల రూపాలు కావచ్చు, ఆ తర్వాత ఆ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అనేక రకాలుగా ఖర్చు అయిపోవడం ద్వారా కొంతమంది దగ్గర లక్షల కోట్ల రూపాయలు సెంట్రలైజ్ అవుతున్నాయి. వాటిని మరి జాతీయం చేస్తే ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అందించే అవకాశం ఉంది. లక్షల కోట్ల రూపాయలు ఒక 100-150 మంది పెద్ద పెట్టుబడిదారుల దగ్గర కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయండి. ఇది ఎవరి కష్టార్జితం? మెజారిటీ రైతులు, కార్మికులు, ఆ తర్వాత యువకులు, ఆ తర్వాత చిన్న సన్న వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, వీరి యొక్క సంపాదన నుండి ఈ పెట్టుబడిదారి లాభము ఆధారంగానే అనేక రూపాల లోపల కొంతమంది దగ్గర సెంట్రలైజ్ అయ్యి అనేక అనర్థాలకు దాన్ని కప్పిపుచ్చి ప్రజలకు అసలు విషయాలు తెలియకుండా గందరగోళం చేసి ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేసి పరిపాలిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి ఉంది. దీన్ని వాస్తవాలు ప్రజలకు తెలిసేలా చేయాలి. ఇలా రాజకీయ నాయకులు కూడా, నేను చెప్తున్నాను కదా, బహుశా వాళ్ళు కూడా పాపం నిరాయుధులు లేకపోతే నిస్సహాయులు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ ఉపద్రవం ఊడిపడుతుందో అనే పరిస్థితి ప్రతి ఒక్కరూ చాలా దయనీయమైన పరిస్థితిలో ఈ వ్యవస్థలో జీవించడం జరుగుతుంది. దీనికి సొల్యూషన్ ఒక్కటే. రాజ్యాంగంలో ఉన్న ప్రజల జీవితావసరాలను తీర్చే ఒక్కొక్క ఆర్టికల్ లోతుగా అర్థం చేసుకొని సామ్యవాద పద్ధతిలో ఎలా దాన్ని అమలు చేసి అందరి అవసరాలు ఎలా తీర్చగలము అనే కోణం లోపల ఆలోచించాలి. కానీ వాళ్ళు ఇస్తున్న ప్రకారంగా అవును మరి వాళ్ళు అట్లా చెప్తున్నారు, వీళ్ళు ఇట్లా చెప్తున్నారు, ఎవళ్ళు ఎట్లా చెప్పినా ప్రజల అవసరాలు తీరే అంశం చెప్తే తప్పకుండా మనం తీసుకోవాలి, ఎవరైనా తీసుకోవాలి. ఇది రాజ్యాంగం చెప్తున్నది. ఓకే, సో ప్రజల ఇక్కడ యొక్క చెప్పండి. ఒకటి లక్ష్మీనారాయణ గారు, చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పేది అర్థమైంది. మీరు చెప్పిన దాని నుంచి మేము అనుకున్నది, తెలుసుకున్నది ఏంటంటే
రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్ ఎలెక్ట్ ప్రజలు తన రిప్రజెంటేటివ్స్ ను ఎన్నుకున్న ప్రతినిధులు వాళ్ళు రాజ్యాంగం ప్రకారంగా బాధ్యతలు నిర్వహిస్తలేరు అనేది ఒక అంశం అర్థమవుతుంది. ఇంకొకటి ఏం అర్థమవుతుంది అంటే రాజ్యాంగాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి? రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్, అంతే కదా. ద ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీస్, హూ ఆర్ ఇన్ ద పార్లమెంట్, వాళ్ళు బాధ్యతగా ఉండి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి నిగూఢమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ సమాజాన్ని ఒక ప్రజాస్వామ్య హోలిస్టిక్ సమాజంగా చేయవలసినటువంటి బాధ్యత ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మీద ఉంది అని మీరు అంటున్నారు. అయితే ఇలా పోవడం లేదు కాబట్టి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ బాధ్యతగా వ్యవహరిస్తలేరు అని మనం అనుకోవచ్చా? ఒకటి. ఒకటేమో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ విలువలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మీద ఉంది, వాళ్ళు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని మేము అనుకోవచ్చా, ప్రజలు అనుకోవచ్చా? రెండోది, ఈ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అంటే ఇట్లా బాధ్యత రాహిత్యంగా పనిచేసేటువంటి ప్రతినిధులను ఎన్నుకోవడంలో ప్రజలు కూడా బాధ్యత రాహిత్యంగా ఓట్లు వేస్తున్నారా? అంటే ఇక్కడ రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు బాధ్యతగా ఉండే వాళ్ళను మనం ఎన్నుకోవాలి. ఇక్కడ ఎన్నికల ప్రక్రియలోనే ప్రజలలోనే బాధ్యత రాహిత్యం ఉందా? ఇప్పుడు మనము సరైన పర్సన్ సరైన పొజిషన్కి ఎన్నుకోవాలి కదా. ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కదా. మనము ప్రజలు 5 సంవత్సరాల కోసం ఒక ప్రతినిధిని ఎన్నుకొని ప్రజలకు ఉన్నటువంటి బాధ్యతను డెలిగేట్ చేస్తున్నాం కదా. ప్రతినిధులుగా వాళ్ళని ఎన్నుకొని మీరు రాజ్యాంగబద్ధంగా మీరు పరిపాలన 5 సంవత్సరాలు చెయ్యండి అని ప్రజలు ఎన్నుకుంటున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రజలు బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారని కూడా అనుకోవచ్చా? రెండోది, ఎన్నికైన ప్రతినిధులు కూడా బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారు కాబట్టి ఈ స్వతంత్ర భారతదేశం 78 సంవత్సరాలలో ఇన్ని రకాల సమస్యలతోని మన దేశం ఉందని మనం అనుకోవచ్చా? దీనికి మరి బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రతినిధులను ఎన్నుకోవడంలో మరి ప్రజలు కూడా విఫలమైనట్టే కదా, అట్లా అనుకోవచ్చా అనేది చెప్పండి. ఓకే, అయితే ఇక్కడ మీరు 2 ప్రశ్నలను సంధించిండ్రండి. ఇక్కడ ప్రజాప్రతినిధులు బాధ్యతగా పనిచేయట్లేదా? బాధ్యత రాహితులైన ప్రజలు ఈ ప్రజా నాయకులు ద్రోహం చేస్తున్నారా? అయితే ఇక్కడ ప్రజా నాయకులని నేను తప్పుపట్టడం లేదండి. ఎందుకు అనంటే ప్రజా నాయకులుగా ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళ మీద పరోక్ష శక్తులు అనేకంగా దాడి చేస్తున్నాయి. అది అంతర్జాతీయం కావచ్చు, జాతీయమైనవి కావచ్చు. ఇదివరకు నేను కొన్ని సూచనగా మీకు చెప్పాను. అయితే ఇక్కడ రాజకీయ నాయకులందరూ అట్లా ఆలోచించి నిజంగా ఎవరైనా ప్రజలకు సేవ చేయడానికి ఎలక్షన్లో నిలబడ్డ వాళ్ళు నిజంగా అందరూ ఆ ఆలోచనతోని వచ్చిన వాళ్ళు కాదు, వస్తున్న వాళ్ళు కూడా కాదు. అంత మానవత్వం లేకుండా ఉన్నవాళ్ళు కాదు. మానవత్వం లేకుండా ఉన్నది వాళ్ళ మీద పరోక్షంగా ప్రజలకు మీరు చెప్పొద్దు, మేము చెప్పినట్టు చెయ్యండి అనే పరోక్ష శక్తులు ఎన్నో వాళ్ళ మీద పనిచేస్తున్నాయి. లేకపోతే ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, మీరు పరోక్షంగా కొన్ని శక్తులు అంటున్నారు కదా. అవును, పరోక్షంగా శక్తులు అంటున్నారు.
రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనం ఒక రాజ్యాంగ విలువలకు అనుగుణంగా ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి ఒక బలమైన నాయకత్వం ఉండాలి కదా. పరోక్ష అవును. శక్తులు చెప్తే వీళ్ళు ఎట్లా ఈల్డ్ అవుతారు? ఏదో ఒక్కరిద్దరు అవునండి. ఈల్డ్ అవుతారు. మొత్తం అయితే పాలసీసే ఎట్లా ఈల్డ్ అవుతాయి? ఎస్ చట్టాలే ఎస్ ఎట్లా ఈల్డ్ అయిపోతాయి కదా. అందరూ ఇప్పుడు ప్రాక్టికల్ గా మనం 76 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము. అయితే కారణాలు ఒక్కొక్కటి తెలిసి వస్తూనే ఉన్నాయి. దాన్ని ఈ ఎలిమెంట్స్ అన్ని సప్రెస్ చేసుకుంటూ అనేక రకాలుగా ఎంత భయానక పరిస్థితి సృష్టిస్తున్నారు. అయితే ఈ ప్రాణం కంటే ఎవరికి ఏది ముఖ్యం కాదు కదా. మరి ఆ సీట్ మీద పోయిన తర్వాత నా మీద జరిగే ఒత్తిడికి నేను మింగాలేక కక్కలేక, నేను ఇచ్చిన హామీలు అమలు చేయలేక, దాన్ని నేను ఎస్కేప్ అవ్వడానికి అంతకుముందు పాలకుల మీద అనేక రకాల హలో హలో Sorry for disturbance. చెప్పండి. మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. అయితే ఇక్కడ పరోక్ష శక్తులు చాలా బలంగా ఉన్నాయి. అది WTO. ఇలా డొనాల్డ్ ట్రంప్ ఓపెన్ గా ఎంత దౌర్జన్యం చేస్తున్నాడు కనపడుతూనే ఉన్నది. ఇవి కనిపించే అంశాలు, కనిపించని అంశాలు చాలా ఉన్నాయి. అది ఆ సీట్ మీదకి పోయిన వాళ్ళకే తెలిసి వస్తుంది. వాళ్ళందరూ ఇస్తున్న సమాచారం నుంచే కదా కొన్ని బుక్స్ రిలీజ్ అవుతున్నాయి, కొన్ని విషయాలు రిలీజ్ అవుతున్నాయి. ఇది తప్పుడు అంశం కాదు, రైట్? ప్రమాణం చేస్తున్నారు, పబ్లిక్ ను బదనాం చేస్తున్నారు. పబ్లిక్ చేతిలో ఏం లేదు. పబ్లిక్ ఒక రిప్రజెంటేటివ్ ని ఎన్నుకొని ఇక మా పనులు మేం చేస్తాం, మీ పనులు ఇవి మీరు చేయండి, సామ్యవాద ఆర్థిక విధానాన్ని మీరు అమలు చేయడానికి సంపదను జాతీయం చేయండి, రాజ్యాంగబద్ధంగా పరిపాలించండి అని చెప్పి ఎవరికి ఓటేసినా ఎన్నుకోబడిన వాళ్ళందరూ నాయకులే. వాళ్ళు చేయాల్సిన వాళ్ళే, చేయాల్సిందే. అందరూ అట్లా ఉండరు, అందరూ ఇట్లా ఉండరు. కాబట్టి ఇక్కడ పైనుంచి ఒత్తిడి వస్తున్నది కాబట్టే ఇది జరుగుతుంది. దాన్ని కాదు అనడానికి వీళ్ళేదు. ఆ పొజిషన్ లోపల మనము ఎన్నుకోబడ్డా జరిగేది అదే. ఎంతో మంది నిజాయితీ పరులు కూడా ఏం చేయలేని నిస్సహాయత పరిస్థితిలో ఎన్నో స్టేట్మెంట్స్ ఇచ్చిండ్రు, గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఇక్కడ ప్రజలకు ఈ విషయాలు తెలిసి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్, ఆ తర్వాత సామ్యవాద ఆర్థిక విధానం అమలు పద్ధతి తెలిసే తప్ప దీనికి సొల్యూషన్ రాదు. కాబట్టి అదొక్కటే మార్గం. ఇప్పుడు మీరు నేను ఎవ్వరు అధికారంలోకి వచ్చినా జరుగుతున్నది అదే. ఇప్పుడు మెజారిటీ సంపద ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంది, ఒకటి. రెండోది, ప్రత్యక్షంగా ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి ఒక్కటి ప్రైవేటైజేషన్ చేస్తున్నది. ఇది ఎవరి మూలాన జరుగుతున్నది? WTO లోపల ప్రత్యక్షంగా అది ఒప్పందంలో రాసుకొని ఉన్నది. మొత్తం ప్రైవేటైజేషన్ చేయాలి, ఏ ఒక్క సబ్సిడీ కూడా నెమ్మదిగా ప్రజలకు తెలియకుండా 7-8-10 సంవత్సరాల లోపల మెల్లగా కొంత తగ్గిస్తూ రావాలి. అనావృష్టి అతివృష్టి అయితే
ఒకవేళ మీరు డైరెక్ట్గా రైతులకు అసలు డైరెక్ట్గా సహకారం చేయకూడదు. WTOకు మీరు ఇన్ఫార్మ్ చేస్తే WTO వాళ్ళు వచ్చి మీ యొక్క డిస్ట్రిక్ట్ లోపల కానీ స్టేట్ లోపల కానీ మొత్తం సర్వే చేసి 50% కలామిటీ జరిగింది అని అంటే అప్పుడు వాళ్ళు ఈ లెవెల్ మీరు సహకారం చేయండి అని చెప్పి వాళ్ళు ఆదేశిస్తే వాళ్ళు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా ఈ ప్రభుత్వం నడుచుకోవాలి. లేకపోతే ఈ ప్రభుత్వం మీద అనేక కేసులు వేసి అనేక ఇబ్బందులు చేసే అవకాశాలు ఉన్నాయి అనేది క్లియర్ కట్. ఇది జరుగుతుంది. ఇది అంతర్జాతీయ ఒత్తిడి. ఇక ఇంటర్నల్ గా ఆల్రెడీగా వేల లక్షల కోట్లు సంపద ఉన్న వాళ్ళు ఎంత బలవంతులు ఇవాళ మొత్తం ప్రజలందరినీ పేదలుగా మార్చి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. ఈ పేదలు ఏం చేయలేని పరిస్థితి. ఇక ఇబ్బడి ముబ్బడిగా ఉన్న కొంతమంది దగ్గర లక్షల కోట్లు ఉన్నవా వాళ్ళు ఈ రాజకీయ నాయకుల మీద వాళ్ళు ఎట్లాంటి ఒత్తిడి చేస్తారో ఊహించడం పెద్ద కష్టమేం కాదు కదా. ఇది జరుగుతుంది అనేది నా అభిప్రాయం. అది వాస్తవం కూడా. రమేష్ గారు, హలో. యా, ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో ఇక్కడ మీరు ఒత్తిడి అని అంటున్నారు. ఎందుకు సంతకం చేసినట్టు? మరి మన అవసరాలు ఇంపార్టెంట్ కదా, మన రాజ్యాంగము, మన అవసరాలు, మన దేశ ప్రియారిటీస్ ఇంపార్టెంట్ కదా. అంటే దీన్ని బట్టి కదా చిత్తశుద్ధి, అంకిత భావం ఉన్న నాయకత్వం లేదు మన దేశంలో అని మనం అనుకోవచ్చా? లేదు, అనుకోవడానికి లేదండి. తప్పకుండా. ఎందుకు ఇట్లా అవుతుంది? ఎందుకు అసమానతలు పెరిగినాయి? ఎందుకు ఇంత అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది? మన అవసరాలు ప్రియారిటీ కదా. అవును, రాజ్యాంగ వ్యతిరేకమైన ఆర్థిక విధానం అమలు అవ్వడము, అంతర్జాతీయంగా WTO బలంగా పనిచేయడము, ఇవి రెండు కారణం. అదే మనం ఎందుకు ఒత్తిడికి గురి కావాలంటున్నా నేను. మన ప్రాధాన్యాలు మనకి గురి కావాలి అని అంటే ఇప్పుడు ఈ విషయము మరి నేను ఒక్కనే బలైతా కదా, నా వెనకాల ఎవరు వస్తారు? ఎవరు రారు. ఇప్పుడు నేను పదవి కోల్పోయిన తర్వాత ఆ పదవిలో ఉన్నప్పుడు జరిగిన అంశాలకు నేనే బాధ్యున్నైతున్నా. అది జరుగుతుంది కూడా. కాబట్టి అట్లాంటి రిస్క్ నేను ఎందుకు తీసుకోవాలి అనేది నేను తీసుకుంటా అనుకున్నా. నా కుటుంబ సభ్యులు, నా మిత్రులు, నా బంధువులు ఎన్నో ప్రెషర్లు వేస్తారు. ఇది ఒక ప్రెషరే కదా, నేను ఒక్కరిని కాదు కదా. నా అటాచ్మెంట్స్ ఎన్నో ఉన్నాయి, వాళ్ళందరినీ కాదు అనలేను కదా. ఇవన్నీ ఫ్యాక్టర్స్, అవి ప్రాక్టికల్కి వస్తే తప్ప దీనికి మనం సరి అయిన జవాబు మనం అర్థం చేసుకోవడం కొంత కష్టమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. కానీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ఆన్సర్స్. బట్ ఎనీహౌ, పులి నరేంద్ర గారు మీరేమైనా చెప్తారండి? మీరేమైనా క్వశ్చన్ అడుగుతారా? మీరేమైనా షేర్ చేస్తారా? నరేంద్ర గారు, డ్యూ టు అవర్ మీటింగ్ సార్, ఐ రిక్వెస్ట్ మీ వాయిస్ క్లియర్ గా లేదు. పులి నరేంద్ర గారు, ప్లీజ్ మీరు ఇంట్రడ్యూస్ చేసుకొని మీ క్వశ్చన్స్ ఉంటే అడగండి సార్. పులి నరేంద్ర గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, మీరు అన్మ్యూట్ చేసుకోకుండా మాట్లాడుతున్నట్టున్నారు. కొమ్ముల బాబు గారు,
సార్ మీరు అవి అన్మ్యూట్ చేసుకొని ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోండి అండ్ మీ క్వశ్చన్ కూడా అడగండి ఉంటే. కొమ్మల బాబు గారు. ఓకే. కిషన్ జీ గారు ఇంట్రడ్యూస్ చేసుకుంటారా సార్ అన్మ్యూట్ చేసుకొని? సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఎక్స్ప్లెయిన్ బాగా అనిపించింది సార్, చాలా చెప్పారు. వరంగల్ సార్, కిషన్ జీ. సార్ ఈ రాబోయే నాయకత్వం అంటే భవిష్యత్తు పొలిటికలైజేషన్ ఏ విధంగా ఉండాలనేది ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఏం చేస్తారండి? మీరు కిషన్ గారు మీరు ఏం చేస్తారు వరంగల్లో? నేను పోస్టల్ డిపార్ట్మెంట్ సార్. పోస్టల్ డిపార్ట్మెంట్. అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఓకే, మీ అభిప్రాయం ప్రకారము ఇప్పుడు సార్. మీరు ఈ అంశంలో మీరు అంతా విన్నారు కదా, మీ అభిప్రాయం చెప్పండి. అంటే అభిప్రాయము అంటే అంత నేను అవగాహన ఉన్నది అనుకోవట్లేదు. నా అభిప్రాయాన్ని మరి చాలా మేధావులు ఉన్నారు. అయితే విషయం ఏంటంటే ఈ యొక్క పొలిటికలైజేషన్ అంటే ఇలాంటి పొలిటికలైజేషన్ ప్రజలే ఎన్నుకోబడుతున్నారా అనేది అనుకుంటున్నాం. అంటే ఎవరినైనా మేము డబ్బు ఉన్నది కాబట్టి మేము ఎన్నుకొని మేము ఎలక్ట్ అయ్యి మేము ఏది చేసినా కూడా నడుస్తుంది అనేది ఒకటి ఇప్పుడున్న పొలిటికలైజేషన్ లో ఆ విధంగా నడుస్తుంది అని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ కిషన్ జీ గారు. లక్ష్మణ్ గారు, నాది ఇంకొక క్వశ్చన్, సారీ టు ఆస్క్ యూ. చెప్పు. రీసెంట్గా మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మన దేశంలో పొలిటికల్ కరప్షన్ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరో కాదు, హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దీన్ని మీరెలా మీరెలా దీన్ని తీసుకోవాలంటారు? అయితే ఇక్కడ రూలింగ్ లో ఉన్న ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి స్టేట్మెంట్ ఇవ్వడము అని అంటే మరి మీరేమో WTO అంటున్నారు, మరి ఇప్పుడు హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేమో పొలిటికల్ కరప్షన్ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ కంట్రీ అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటున్నారు. మరి ఈ రెండు క్లాష్ అవుతున్నాయి. మరి వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఇక్కడ క్లాష్ అనేది కాదండి, మీరు ఏం చేస్తారో చేసుకోండి. ఇగో మేము చెప్పిన పద్ధతి లోపల మీరు ప్రైవేటైజేషన్ చేయండి, ఆ తర్వాత సబ్సిడీలు బంద్ చేయండి, ఆ తర్వాత ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం ఎరాడికేట్ చేయండి, పెన్షన్లు ఎరాడికేట్ చేయండి. ఇవన్నీ ప్రాక్టికల్ గా మనం చూస్తున్నాం కదండి. ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్స్ లేవు, ఆ తర్వాత పెన్షన్స్ కూడా రద్దు చేసేసిండ్రు. ఇవన్నీ జరుగుతున్నాయి WTO ప్రకారంగానే. అయితే ఇప్పుడు మనము ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, మళ్ళీ ఒకటి, మనం రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి కానీ WTO ప్రకారం ఎందుకు చేయాలి అనేది నేను కూడా అడుగుతున్న క్వశ్చనే కదా అది. WTO కాదు కదా, మనము WTO వాడు చెప్పినట్టు మనం ఎందుకు చేయాలి? మన ఇంట్రెస్ట్ల ప్రకారం మనం చేయాలి కానీ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాల ప్రకారం మన దేశాన్ని, మన సమాజాన్ని తీసుకుపోవాలి. కానీ మీరు పదే WTO ఒత్తిడికి లొంగిపోయేటువంటి వ్యక్తులను మనం ఎందుకు ఎన్నుకుంటున్నాం? ఇప్పుడు ఈ 78 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఎలక్షన్స్ వచ్చినా కానీ ఏ ఒక్క ఎలక్షన్స్ లో అయినా పాలసీస్ ఎందుకు చేంజ్ కాలేదు? అయితే ఇక్కడ WTO వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పి ఎవరు చెప్పట్లేదు, ఒకటి. రెండవది, ఆ యొక్క డాక్యుమెంట్ మీరు చదవండి. ఆ డాక్యుమెంట్ చదివితే
మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక సామాన్యునిగా అడుగుతున్నా, ఒక విలేజ్ లో ఉన్న చదువు రాని సామాన్యుని క్వశ్చన్ నేను వేస్తున్నా. నాకు కరెక్టే. డాక్యుమెంట్లతో ఆ సామాన్యునికి ఉమ్. మనము అర్థం చేయించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు పదవిలో సామాన్యుడు అత్యంత కీలకమైన పదవిలో ఉండి చట్టాలను పాలసీస్లను రాజ్యాంగబద్ధంగా చట్టాలను పాలసీస్ను తయారు చేసేవలసినటువంటి ఒక పదవిలో ఉండి సామాన్యుడు ఏం చేస్తాడు? సామాన్యుడు విలేజ్ లో తన పొలాన్ని తను దున్నుకుంటా పోతాడు. అదే ఇప్పుడు అది ఆయన ఏం చేయాలి, మేధావులు ఏం చేయాలి, రాజకీయ నాయకులు ఏం చేయాలి అనేది దాన్ని డిజైన్ చేసేది కొంత దాని గురించి తెలిసిన వాళ్ళే కదా. దాన్ని చేసి తెలియని వాళ్ళకు తెలిపి వాళ్ళను కూడా మనలాగా సంసిద్ధులను చేయడమే కదా. అది కాకుండా మీరు ఒక్కరే నేను ఒక్కరిని చేయలేను కదా. ఇప్పుడు ప్రజల యొక్క మీకు ప్రత్యక్షంగా సపోర్ట్ లేకపోతే మీరేం చేయగలరు చెప్పండి? ఒక్క ఓటు వేసి నా దారి నేను చూసుకుంటానంటే ఇక్కడ ఇవన్నీ అవాంతరాలు రావడానికి కారణం అదే కదా. ఇప్పుడు 76 సంవత్సరాల నుంచి ఆ అధికారంలోకి వచ్చిన వాళ్ళందరూ మీరు అన్నట్టు చెడ్డవాళ్ళే అంటారా? అందరూ అదే అంటారా? అదే అంటారా? అందుకే ఈ దేశం ఇట్లా అయింది కదా. అదే ఇప్పుడు దానికి కారణాలు ఉంటాయి అనే దాని గురించి ఆలోచించకుండా ఒకే కారణము ఒక వ్యక్తిని తప్పు పట్టి ముందుకు తీసుకెళ్లడం, దానికి 2 కోణాలుగా విభజించాల్సిన పరిస్థితి ఉంటది. ఒకటి సమస్య నిజమైన కారణం తెలియకుండా దాచిపెట్టడం అవుతుంది ఒకటి. రెండోది తెలియకుండా మనం ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తున్నాం అనేది కూడా కావచ్చు. అట్లా కావచ్చు, లేకపోతే ఇట్లా కావచ్చు. తెలిసి కూడా కావచ్చు, తెలియక తనకు తెలిసిన పరిధి లోపల ఆలోచించి నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ WTO డాక్యుమెంట్ చదివిన తర్వాత నేను చెప్తున్నా, నాకు బుర్రలో వచ్చిందేం కాదు. అసలు భారత ప్రభుత్వము రాజ్యాంగబద్ధంగా పనిచేసే పరిస్థితి లేదు. WTO ప్రకారంగానే పనిచేయాలి, అది చేస్తున్నది అనేది ఆ WTO డాక్యుమెంట్ చదివితే అర్థమవుతుంది. ఓకే, ఇంకెవరైనా అడగాలనుకుంటే అడగమని చెప్పండి. మన మహేష్ గారు. Sir, I would like to ask one question, sir. Please. So WTO అనేది మనల్ని రూల్ చేస్తుంది అంటున్నారు. సో అంతకు ముందు జరిగిన అగ్రిమెంట్ ఆర్ వాట్ ఎవర్ డాక్యుమెంట్ అమెరికన్ ఇంపీరియల్ లో ఎవరు వాళ్ళు చేసే దోపిడియా లేకపోతే ఏంది అనేది రూరల్లో ఇలాంటివి ఉన్న అనేది ఇప్పుడు పెన్షన్ ఇస్తా అన్నప్పుడు ఇప్పుడు చదువుకున్నాం మనం. సో అమెండ్మెంట్ షుడ్ బి దేర్. WTO నువ్వు ఈరోజు ఒక పంట ఉంటుంది, టొబాకో ఉంటుంది. సో సిన్ ప్రోడక్ట్ అది. అంతకుముందు ఇట్ వాజ్ లైక్ 18% VAT అవి ఇవి అని చెప్పేసి ఇప్పుడు ఒక GST వచ్చింది. సో నో టొబాకో బికేమ్ 40%. సో అది క్రాప్ హ్యాండ్ లేక్ వచ్చిన తర్వాత, ఎందుకంటే మాన్సూన్ ఇష్యూస్ ఇండియాలో ఎక్కువ ఉంటాయి. సో వచ్చిన తర్వాత సడన్ గా రేటు డిగ్రేడ్ అవుతుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గా, నా అనాలిసిస్ ప్రకారము ఎడ్యుకేటర్స్ నాట్ కమింగ్ అవుట్. నేను అదొక్కటి, ఎందుకంటే డ్రాట్ అనేది ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న సాఫ్ట్వేర్స్ కానీ అందరు కలిసి కూర్చొని ఒక ఫోరం పెట్టుకొని WTOకు చెక్ పెట్టడమా. ఎందుకంటే WTO ఈజ్ ఏ బిట్వీన్ ద కంట్రీస్ టు డూ ద ట్రేడ్. సో వాడు ఒకటి 3 క్వాలిటీస్ అడుగుతాడు సార్. 3 క్వాలిటీస్ అడుగుతారు. వాడికి ఒక కలర్ కోడ్ ఉంది. సో ఆ కలర్ కోడ్ లో మన ఐటమ్స్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఇన్ ఇండియా ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్
lack of computer, and lack of phone operations, and lack of fertilizers using. Sir, ఎందుకంటే బికాస్ ఇట్స్ గోయింగ్ లైక్ దట్. సో ఆ మూమెంట్ లో మనము ఎడ్యుకేటర్స్ వస్తే కాంట్ వి చేంజ్. WTO కెన్ అమెండ్ ఆర్ త్రూ ఆర్ లైక్ ప్రైమ్ మినిస్టర్ కానీ లైక్ రాష్ట్రపతి కానీ త్రూ ఆర్ పార్లమెంట్. మరి దీంట్లో చెప్పండి చెప్పండి. మీరు చెప్పండి అదే సార్. యా యూ కెన్ గో అహెడ్. అయితే దీంట్లో ప్రభుత్వ రోలు ప్రధానం కదండి. ప్రభుత్వం ఏంటిది? ప్రభుత్వ రోల్ ఏంటిది? ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ అని చెప్పి అన్ఎడ్యుకేటెడ్ గా ఉండడానికి కారకులు ఎవరు? ప్రభుత్వమే కదా. వీటన్నిటికీ కారకులు ప్రభుత్వమే కదా. మరి ప్రభుత్వం రోల్ ఏంటిది దీంట్లో? వాళ్ళను అప్లిఫ్ట్ చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న రోల్ ఏంటిది? ప్రజలను బదనాం చేయడమే రోలా, లేకపోతే వాళ్ళను లక్ష్మీనారాయణ సార్, సారీ టు ఇంటరప్ట్. ఇక్కడ ఏమవుతుందంటే విలేజ్ లో కూడా ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఒక మేనిఫెస్టో ఇస్తే అది ఎప్పుడెప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందా అనే చూసే రోజులు తప్ప దే ఆర్ నాట్ వర్కింగ్ యాజ్ సచ్ లైక్ అర్లియర్. ఎందుకంటే ఈవెన్ ఎడ్యుకేటర్స్, బికాస్ ఆఫ్టర్ డిమానిటైజేషన్ తర్వాత వచ్చిన పరిస్థితుల వల్ల నో బడీ హ్యాస్ అ మనీ ఇన్ దేర్ క్యాష్. ఇప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీస్ ద కరెంట్ అకౌంట్ ఆల్సో బికమ్ వెరీ హై. కానీ వాళ్ళు చూపిస్తున్న విధానము ఆల్రెడీ ఆడిటర్స్ ఇన్ ఇండియా, ఆడిటర్స్ ఆల్మోస్ట్ 3,500 చార్టెడ్ అకౌంట్ వాళ్ళు ఫైర్ అయిపోయారు బికాస్ దే ఆర్ షోయింగ్ ద రాంగ్ స్టేట్మెంట్ టు ద ఆనరబుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇలాంటి స్టూపిడ్ పీపుల్ ఉన్నప్పుడు ఈవెన్ విలేజ్ లో వాళ్ళు చేసే, ఇప్పుడు మీరు అన్నారు చూడండి సార్, ఆర్టికల్ 16 అనేది MGNREG అనే స్కీమ్ ఉంది సార్. దట్ ఈస్ అప్టెడ్ వన్, వెదర్ యు వర్క్ ఆర్ నాట్, బట్ మ్యాండేటరీ 100 days ఉంటుంది. హానరబుల్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఎవ్రీథింగ్, బట్ ద థింగ్ ఈస్ వీఆర్ నాట్ అవేరింగ్ ద థింగ్స్, వీఆర్ నాట్ యాక్సెసింగ్ ద థింగ్స్, వీఆర్ నాట్ వర్కింగ్ టువర్డ్స్ ఆర్ డెవలప్మెంట్ అనేది నేను అంటాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది నెపోటిజం ఇన్ పాలిటిక్స్. దే డోంట్ నో ద రూట్ కాజ్, దే డోంట్ నో ద ఎగ్జాక్ట్ సినారియోస్ ఇన్ ద మార్కెట్. సో వాళ్ళు ఏమంటున్నారంటే మై ఫోర్ ఫాదర్ యూస్ టు డూ. ఇప్పుడు కరెంట్ జనరేషన్ ఏంటంటే లైక్ ఇప్పుడు రమేష్ సార్ ఉన్నారు, JMA ఉంది, వీఆర్ కమింగ్ విత్ ద డిఫరెంట్ స్ట్రాటజీస్. కాంట్ వి చేంజ్ త్రూ ఆర్ ఇంటెలెక్చువల్ ఫోరం? అయితే ఇక్కడ ఇంటలెక్చువల్ ఫోరం ప్రధాన పాత్ర వహిస్తుంది. కానీ వాళ్ళకు బ్యాక్ బోన్ గా ఉండేది మరి మెజారిటీ % గా ఉన్న ఫార్మర్స్, ఆ తర్వాత ఆ చిన్న సన్న కారు వ్యాపారస్తులు, జనరల్ చిన్న ఉద్యోగులు. వీళ్ళ యొక్క సహకారం లేకుండా మరి ఈ ఇంటలెక్చువల్స్ ఒక్కరే చేయలేరు కదా సార్. వీళ్ళని ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. మన వెనకాల ప్రయాణం చేయాల్సిన, అట్లా వాళ్ళను ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది కదా. అది లేకుండా మనము ఇంటలెక్చువల్స్ సరిపోదు. అది అక్కడ జరుగుతుంది లోపము అనేది నా అభిప్రాయం. అవును సార్, యాక్చువల్ గా అయితే నా పాయింట్ నేనేం చెప్తానంటే, బీయింగ్ ఏ విలేజ్ పర్సన్, ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ ఇష్యూ మెయిన్ థింగ్, మిస్ మ్యాచింగ్ ద ఇష్యూ. ఇక్కడ ఏమైతుందంటే బ్యూరోక్రసీ డిలే సార్. ఎందుకు ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ తీసుకున్నా కూడా వాళ్ళు PPP మోడల్లో వచ్చింది. PPP మోడల్ ఏమంటున్నారంటే PPP మోడల్ అంటేనే ప్రైవేట్ అండి. అవునవును. సో ఏమైతుందంటే సార్ ఇక్కడ ఇండియన్ పీపుల్ సార్ 1 minute సార్ ఓకే, ప్రైవేట్ అంటేనే వ్యక్తిగతం, ప్రైవేట్ అంటేనే స్వార్థం. మరి నాది నాకు లాభం జరగాలి అనేది. దీంతోపల ఎవరి లాభం వాళ్ళు చూసుకునే ఆర్థిక విధానం అమలవుతున్నప్పుడు నువ్వు నిస్వార్థంగా పనిచేయమని అంటే ఎంతకాలం పనిచేయగలను నేను? నా ఫ్యామిలీని ఎవరు పోషించాలి? కాబట్టి కరప్షన్ ఇప్పుడు ఈ విషయము మరి రాష్ట్రపతి గారికి తెలియదా?
అసలు ఇప్పుడు ఆ ప్రైవేట్ సిస్టంలో నన్ను పెట్టి నీ యొక్క బతుకు నువ్వు ఉద్యోగం చేస్తావా, వ్యాపారం చేస్తావా, ఏం చేస్తావో నీ బతుకు నువ్వు చూసుకో అని నన్ను వదిలేసి మళ్ళీ నన్ను నిస్వార్థంగా పనిచేయాలి అని అంటే కొంతకాలం చేయగలను, శాశ్వతంగా చేయలేను కదా. ఇది కూడా ఒక ఫ్యాక్టర్, ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. వీటన్నిటికి కూడా దృష్టిలో పెట్టుకోకుండా మనము ఏది డిజైన్ చేసినా అది ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది Okay. నా అభిప్రాయం. సో నేనేమంటాను సార్, యాజ్ ఏ ఎకనామిస్ట్ గా నా సారీ ఎవరన్నా కొద్దిగా అనిపిస్తే, చెప్పండి, దానికేం లేదు. most of the offices, most of 99% offices bureaucracy delays. అవునండి, 99.99% ఇస్తాను. ఇంకోటి ఏంటంటే డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో అవును, ఎంప్లాయీస్ బికేమ్ లైక్ స్టబ్బర్న్, నాట్ టు మూవ్, నాట్ టు డూ ఎనీథింగ్. ఇప్పుడు 100%. ఏమవుతుందంటే ఈవెన్ ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అనేది ఒక ట్యాగ్ లైన్. ఇప్పుడు సార్ Correct. ఆల్రెడీ రమేష్ సార్ గారు కూడా చెప్పారు, ప్రివిలేజ్ ఎంజాయ్ చేస్తున్నారు కానీ దే ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ దాట్ ప్రాసెస్. సిటిజన్ కి సర్వీస్ అవ్వడం లేదు. ఆ సర్వీస్ అవ్వకపోతే ఈ పీపీపీ మోడల్లో ఇది బెస్ట్ పాలసీ అని చెప్పేసి నా ఎకనామికల్ వ్యూలో నేను చెప్తున్నాను సార్. ఏమన్నా తప్పు ఉంటే కరెక్టే, మీరు చెప్పింది నేను కాదనట్లేదు. పీపీపీ అంటే ప్రజల ఆస్తిని ప్రైవేటు పరం చేయడము. ప్రైవేట్ పరం చేసినప్పుడు ఏమవుతుంది, అది నేను వాడుకుంటా, నన్ను వాడుకునే హక్కు మీరు కల్పిస్తున్నారు. మరి అది మరి న్యాయం ఎట్లా జరుగుతుంది? అది ప్రైవేట్ వ్యక్తులకు న్యాయం జరుగుతుంది, కానీ ప్రజలందరికీ న్యాయం జరగాలి అని అంటే మరి ఒక గ్రూపుగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అవసరం ఉన్నంత ఉత్పత్తి జరిపినప్పుడు మాత్రమే దీనికి పరిష్కారం. అయితే ఇప్పుడు పీపీపీ మోడల్ లోపల ఉత్పత్తి ఏ పద్ధతిలో జరుగుతుంది? నాకు ఎంత వీలైతే అంత తక్కువ సమయం లోపల సేల్ కావాలి, ఎక్కువ లాభం రావాలి. అంటే ఏం జరగాలి? కొనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండాలి, వస్తువులు తక్కువ ఉండాలి, సప్లై తక్కువ ఉండాలి, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ సమయం లోపల నాకు సేల్స్ అవుతుంది, ఎక్కువ లాభం వస్తుంది. ఇది పీపీపీ మోడల్ లోపల జరిగేది. కానీ ఈ సామ్యవాద మోడల్ లోపల జరిగేది 1,00,000 మంది ఉంటే 1,00,000 మందికి ఉత్పత్తి జరిగి పంపిణీ జరుగుతుంది. 145 కోట్ల మంది ఉంటే 145 కోట్ల మందికి ఉత్పత్తి జరిగి పంపిణీ జరుగుతుంది. ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఉత్పత్తి జరిగినప్పుడు లాభం అనేది రాదు. కాబట్టి ఇక్కడ ప్రైవేటైజేషన్ చేయడము అంటేనే ఉత్పత్తి తగ్గించి డిమాండ్ పెంచి ఆ తర్వాత లాభం సంపాదించాలి అనేది. దీంట్లోపల ఇక కరప్షన్ పెరుగుతుంది, అన్యాయాలు పెరుగుతాయి, మర్డర్లు పెరుగుతాయి, అనేక అకృత్యాలు జరుగుతున్నది, ప్రాక్టికల్ గా చూస్తున్నాము. కాబట్టి ఇది మనం కొంత చూస్తున్నాం కాబట్టి ఇది నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ సార్. లాస్ట్ 2 questions ఫ్రమ్ ది పార్టిసిపెంట్స్ అండి. ఇంకా ఎవరైనా 2 ప్రశ్నలు అడగాలనుకుంటే అడగొచ్చండి. పులి నరేంద్ర గారు, మీరు ఇప్పటి వరకు అన్మ్యూట్ చేసుకున్నారండి. ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మీరు ఏమైనా ఇంట్రొడ్యూస్ చేసుకుంటారా? అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్. అక్కడ మైక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి, అన్మ్యూట్ అవుతుంది. మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ. పరిచయం చేసుకోండి సార్. సార్ ఆల్ గుడ్ ఈవినింగ్. నా పేరు నరేందర్ అండి, ఫ్రమ్ హైదరాబాద్ నుండి. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. జైభీమ్ సేవా సంస్థను నడిపిస్తున్నాను ఇక్కడ మా ఏరియాలో, హైదరాబాద్ లో నాంపల్లి డివిజన్ లో.
సార్ మీరు మేధావులంతా మాట్లాడుతున్నారు. దాన్ని మేము అవగాహన మేము చూస్తున్నాం, తెలుసుకుంటున్నాము. నేను సార్, క్వశ్చన్ సార్. వేసి అంత పెద్దవాడిని కాదు సార్. అయితే ఇక్కడ Just analyze. ఏమైనా సార్ డౌట్ ఉంటే ఇప్పుడు క్వశ్చన్ అనేది కాదండి, ఏమన్నా డౌట్ ఉంటే సార్ సార్ మీకేమన్నా అనుమానం ఉంటే తెలుసుకోవడం. ఇప్పుడు ఏ ఒక్క చిన్న డౌట్ ఉన్నా ఆ సబ్జెక్ట్ మొత్తం గందరగోళం అవుతుంది. అవునండి. ఆ చిన్న డౌట్ క్లియర్ అయితే ఆ సబ్జెక్ట్ మొత్తం మనకు అర్థమవుతుంది. కాబట్టి Okay, అట్లాంటిది analysis. ఏమన్నా Okay, ఉంటే okay. మీరు తెలుసుకోవడం అవసరము అనేది. ఇప్పుడు సార్ సార్ క్వశ్చన్ వేసే అంత మేధావి అనేది అది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు మనం Okay, డిస్కస్ sir. చేస్తున్నాం. అవును సార్. ఈ డిస్కస్ లోపల నాకేదన్నా డౌట్ ఉంటే ఆ డౌట్ ను క్లియర్ చేసుకోవడము అనేది అది దాన్ని క్వశ్చన్ అనవచ్చు, లేకపోతే డౌట్ క్లియర్ అనవచ్చు, ఇంకేదన్నా అనవచ్చు. కాబట్టి థ్యాంక్ యూ. ఆ డౌట్ సార్ ఉంటే మీరు ఆ డౌట్ ను క్లియర్ చేసుకోండి అనేది నా యొక్క సలహా అండి. సార్ సార్ ఈ WHO గురించి కొంచెం వివరించండి. మన రాజ్యాంగం పైన WHO అధికారం ఏంటి? అయితే మీరు ఆ బుక్ ఇప్పుడు కొంత టైం తీసుకుంటది. కాబట్టి ఆ బుక్ నేను చిన్నగా ఒక 20-25 పేజీల లోపలనే నేను సంక్షిప్తంగా నేను సార్ అర్థం చేయించే ప్రయత్నం చేసిన. ఎందుకనంటే 576 పేజీలతోని ఇక్కడ గుంటూరు ఒక అడ్వకేట్ గారు దాన్ని రాసిండండి. సార్ నా పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆ బుక్ కూడా నా దగ్గర ఉంది. ఆయన 2000 మొత్తం వరల్డ్ వైడ్ గా ఏ ఒప్పందాలు ఉన్నాయో 2000 ఒప్పందాలండి. 2000 లోపల మన భారతదేశం లోపల ఈ 5 ఆర్టికల్స్ మీద 5 అంశాల మీద చేసుకున్న ఒప్పందము మన ప్రజల యొక్క మొత్తం అన్ని అంశాల లోపల మనం బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది అలా. అది ఒకసారి మీరు చదివితే దాంట్లో మీకు ఏమన్నా డౌట్ ఉంటే అప్పుడు దాన్ని డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటే దాని గురించి ఓకే ఓకే లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు నరేందర్ గారు అడిగిన మంచి ప్రశ్న వేశాడు. సరే. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు ఇప్పుడు మనము ఓవరాల్ గా మాకు అర్థమైంది ఏంటంటే మనం ఎవరినైతే ఎన్నుకుంటున్నామో ఈ ప్రతినిధులు వాళ్ళ మినిస్టర్లు అయ్యి, చీఫ్ మినిస్టర్లు అయ్యి, ప్రైమ్ మినిస్టర్లు అయ్యి గద్దె మీద కూర్చొని రాజ్యాంగం ప్రకారం కాకుండా WTO ఒత్తిడి ప్రకారము పరిపాలన చేస్తున్నారు అనేది ఒకటి అర్థమైంది. దీంట్లో ఎన్ని ఉన్నా కానీ ఇది మేజర్ గా డౌట్ లేదండి. రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయవలసినటువంటి బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉండి రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఈ 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం కాకుండా WTO చెప్పినట్టుగా ఈ పరిపాలన జరుగుతుంది. అందుకే ఇన్ని రకాల అసమానతలు, నిరుద్యోగత, ఇట్లా రోజుకు 32 మంది రైతుల ఆత్మహత్యలు అంటేనేమి, ఇట్లా ఎన్నో సమస్యలతోని ఈ రోజు భారత సమాజము ఉన్నదనేది అర్థమవుతుంది. సో ఇక్కడ మేము అర్థం చేసుకున్నది ఏంటంటే ఈ WTO ఏంది, దాని అంశాలు ఏంది, మరి వీళ్ళని ఎందుకు భయపెడుతున్నాయి, వీళ్ళు ఎందుకు దానికి పని చేస్తున్నారు, దానికి లోబడి ఎందుకు పని చేయాల్సినటువంటి అవసరం వచ్చింది, రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి WTO బుక్ ను ఎందుకు వీళ్ళు ఫాలో అవుతున్నారు అనేది ఈ యొక్క ఆడియన్స్ కు మీరు దయచేసి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఒక సమ్మరీ చేసి దయచేసి మాకు శ్రోతలకు కానీ మా యొక్క నేను చెప్పండి. చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. తప్పకుండా దాని గురించి కూడా డిస్కస్ జరగాలి. అయితే ఇప్పుడు మనకు జరుగుతున్న ప్రధానమైన అంశాలను నేను తీసుకున్నానండి. టెక్స్టైల్ మీద, ఆ తర్వాత ఇది
పేటెంట్ రైట్ మీద, పేటెంట్ రైట్ ఎందుకు వచ్చిందండి? ఈ WTO నుంచే వచ్చింది పేటెంట్ రైట్. ఎస్ సార్. అది ఆ మనము తర్వాత నెక్స్ట్ మనము నెక్స్ట్ అగ్రికల్చర్ మీద చాలా భయంకరమైన పరిస్థితి. అలా ప్రతి రైతు ఆత్మహత్యకు కారణము WTO అండి. అది తెలిస్తే మనకు అర్థమవుతుంది. ఇవి పరోక్షంగా చాలా తీవ్రంగా పనిచేస్తున్నాయి. అది వినడానికి కొంత విచిత్రం అనిపించిన కానీ వాస్తవం అది జరుగుతున్నది. మీరు అంటున్నది WTO ప్రకారమే పరిపాలన జరుగుతున్నది, దాంట్లో డౌట్ లేదు గాక డౌట్ లేదు. ఇలా జరుగుతున్న పరిపాలన ఓపెన్ గా ప్రైవేటైజేషన్ జరుగుతున్నది, కారణము WTO, దాంట్లో ఇంకో డౌటే లేదు. ఎందుకు ఏ కారణంతో చేస్తున్నారండి? దేనికోసం చేస్తున్నారు? రాజ్యాంగంలో చెప్పిందా? ఎవరి కోసం చేస్తున్నారు? WTO అగ్రిమెంట్ ఒప్పందం చేసుకున్నారు కాబట్టి, దాని మీద సంతకం చేసింది కాబట్టి 1948 నుంచి ఇది అమలవుతూ వస్తున్నది. ఇది దయచేసి నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు అసలు WTO సంతకం చేయవలసిన అవకాశాలేంది, అవసరాలేంది, అసలు దానికి సంతకం చేయవలసినటువంటి పరిస్థితులు, దారితీసిన పరిస్థితులు ఏంది, 1948 లో మీరు సంతకం చేసిందంటున్నారు. మరి ఇప్పటి వరకు మరి మన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా అంటే వాని సంతకం పెట్టిందని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణం వాటి ఇది దిస్ ఈజ్ ఒక కామన్ మ్యాన్ గా దిస్ ఈజ్ అన్యాక్సెప్టబుల్ అండి. ఒక సామాన్య ప్రజానీక, సామాన్య ఒక దేశ పౌరుడిగా మేము అక్సెప్ట్ చేయలేదు. అది అదే ఇప్పుడు దాన్ని గురించి మీరు స్టడీ చేయలేదు కాబట్టి అది మీకు అట్లా అనిపించడం తప్పేం లేదు. అదే మీరు అది చెప్పండి, మాకు అవగాహన చెప్పండి నెక్స్ట్ ఎపిసోడ్ లో. నెక్స్ట్ ఎపిసోడ్ భారత రాజ్యాంగం అసంపూర్ణ అమలుకు గల కారణం ఏంటి అనే దానిపైన చేద్దాం సార్. వినిపిస్తుందండి? నెక్స్ట్ ఎపిసోడ్ భారత రాజ్యాంగం అసంపూర్ణ అమలుకు గల కారణం ఏమిటి అనేటటువంటి ఎపిసోడ్ లో మనం అసలు ఎందుకు అమలు జరగడం లేదు అనే దానికి, అసలు ఈ WTO ఏంటి, ఎందుకు ఏర్పడింది, ఇది అడ్డంకి, భారత రాజ్యాంగం అమలుకు ఎందుకు ఎలా అడ్డంకిగా మారింది అనే దాని గురించి మనము నెక్స్ట్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా తెలుసుకుందాము. మల్లికార్జున ప్లీజ్. తప్పకుండా దాని మీద థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. ఈ రోజు జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న అతి ముఖ్యమైన ఆర్టికల్ 16 గురించి వివరంగా వివరించారు. అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగింది గౌరవ దొండి లక్ష్మీనారాయణ గారు. నెక్స్ట్ ఎపిసోడ్ WTO ఇంపాక్ట్ ఆన్ ఇండియా and what is the issues that will be discussed later. Thank you so much for each and every member who participated. This is our platform to know, to get more awareness on our Indian constitution. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు జీవితము సస్యశ్యామలుగా ఉండాలి. మనం ఇండియన్స్, మన హక్కుగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు గౌరవ వ్యక్తులు అండ్ జస్టిస్ మూవ్మెంట్ తీసుకున్న ఈ ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాము ఇంకా కంటిన్యూ అవ్వాలి. ఇంకా చాలా మంది తెలుసుకోవాల్సిన విషయాలు మనం సఫూలంగా తెలుసుకుంటాము. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన బాధ్యత అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎవరైతే ఈరోజు పార్టిసిపేట్ అయ్యారో మీరు ఇంకా మిగతా వ్యక్తులను కూడా పిలిపించి వాళ్ళని జాయిన్ అయ్యి తెలుసుకోవాల్సిన, ఎందుకంటే మనం ఇండియన్స్, ఇది మన రాజ్యం. మన రాజ్యంలో ఎవరో ఏమో చేస్తా అంటే ఒప్పుకోకూడదు. సో కనీస బాధ్యతగా మన ఫండమెంటల్ రైట్ గా మనం చేయాల్సిన బాధ్యత ఏందో, ప్రతి ఒక్కరికి ఇష్టం లేకపోయినా ఇష్టం వచ్చేటట్లు వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఏంటి? మన రైతులను మనం కాపాడుకోవాలి, మన సంపదను మనం కాపాడుకోవాలి, మన సమాన హక్కులు ఏ విధంగా వచ్చాయి, ఎవరు కాపాడాలి? మనమే కాపాడాలి. ఎక్కడ ఉన్నాయి? చేయి కలుపుకుందాము. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన గ్రామాన్ని మనం కాపాడుకొని మన భవిష్యత్తు తరాలకు సమాన హక్కులు వచ్చేటట్టు పూనుకుంది మన జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా. గుడ్ నైట్.
టు ఆల్. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి, సరిచేయండి. జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా మీతో నడుస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.